హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రభుత్వ రంగ బ్యాంక్స్లలో ఖాళీగా ఉన్న 800కి పైగా క్లర్క్ లెవెల్ వేకెన్సీస్కి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. అండ్ మీకు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సెలక్షన్లో ఆన్లైన్లోనే 20 జూలై లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. లోకి వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ఈరోజు మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. జూలై 7th అంటే ఈ రోజు నుంచి మనకి అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 జూలై వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. కాబట్టి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలి. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ కూడా జస్ట్ 45 డేస్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ మనకి నెక్స్ట్ మంత్ అంటే ఇంకా జస్ట్ 1 మంత్ కూడా టైం లేదు. ఆగస్టు 2nd అని మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది ఏపీ తెలంగాణ వాళ్ళకి కంపల్సరీగా అయితే రావాలి. ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో. ఇందులో మన తెలుగు స్టేట్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీలు కలుపుకుంటే మనకి టోటల్గా వచ్చేసి 818కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్తో పాటు మనకి పీడబ్ల్యూడీ వేకెన్సీస్ కూడా కలుపుకుంటే 800కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రతి కేటగిరీకి ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా ఉన్నాయి. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి ఈ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 1st 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అయితే మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి +10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి జూలై 31st 2026 కల్లా మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ మనకి జాబ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా సో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సో జస్ట్ డిగ్రీ పాస్ అయితే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. సో సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో. అది అయిపోయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. రిటర్న్ టైప్ అంటే మనకి ఎంసీక్యూ ప్యాటర్న్లోనే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్టివ్ నాలెడ్జ్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఏదైతే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో అది మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఎక్కువగానే ఉంది. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ అయితే 944, ఫిమేల్స్ అయితే 708, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 236 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాం. నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్కి సంబంధించి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జాగ్రత్తగా 1కి 2 సార్లు మీరు చదవండి. మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను, మీరు వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 9th పేజ్లో ఇచ్చినటువంటి ఏదైతే NATS ఎడ్యుకేషన్కి సంబంధించి పోర్టల్ త్రూగా కానీ
లేదు అంటే apprenticeshipindia.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా కానీ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. రెండిట్లో ఏదైనా ఒక వెబ్సైట్ NATSకి సంబంధించి education.gov.in అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసేసండి. ఓపెన్ చేసేసి అందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ త్రూగానే మనము ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ bfsissc.com అని చెప్పేస్తుంది కదా. ఈ వెబ్సైట్ కానీ ఇంకో వెబ్సైట్ ఇచ్చారు. ఇందులో ఏదైనా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఈ యొక్క NATSకి సంబంధించి పోర్టల్లో ఫస్ట్ ఇక్కడ మీరు రెగ్యులర్ స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి దాని తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ అవ్వాలన్నమాట. ఎన్రోల్మెంట్ అవ్వడానికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అన్నీ కూడా చూసేసి ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు అదే వెబ్సైట్లో NATS కానీ NAPSకి సంబంధించి పోర్టల్లో కానీ మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి ఆపర్చునిటీస్లో మీరు సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ డైరెక్ట్గా మీకు అక్కడ రావడం జరుగుతుందన్నమాట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్. దాని తర్వాత డైరెక్ట్గా అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఉంటుంది. సో లేకుంటే అప్లై అగేన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసేయచ్చు అనమాట. అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. సో మెయిల్ వచ్చిన తర్వాత లింక్ పైన క్లిక్ చేసి మనము ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. దీని గురించి నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను, ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి అని చెప్పేసి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో నాకు డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. సో మనకి కొంచెం లెంతీ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా అయితే అప్లికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ మనకి రావడం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకి మీకు మెట్రో ఏరియాస్కి సంబంధించి సిటీస్లో పోస్టింగ్ వస్తేనేమో 15,500, విలేజ్ ఏరియాలలో పోస్టింగ్ వస్తేనేమో 14,000, కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టింగ్ వస్తేనేమో 14,500. ఈ విధంగా మనకి ఆ యొక్క ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఇది మనకి ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో మనకి పోస్టింగ్ వచ్చేసి మీకు IOB బ్యాంక్స్ ఏవైతే ఉంటే వాటిలలో క్లర్క్ లెవెల్ క్యాడర్లో అయితే ఇస్తారు. సో మనకు 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అప్రెంటిస్షిప్ అనగానే లైట్ తీసుకుంటారు. బట్ మీకు ఏంటంటే మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి IBPSకి సంబంధించి PO నోటిఫికేషన్స్ కానీ ఇతర బ్యాంక్ నోటిఫికేషన్లో మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా జాయిన్ అయినట్లయితే సో మీకు మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.